రాజుగారు అయితే మన మ్యాస్ట్రో కోసం రోడ్డు వేసి పిలిచేశారు రాజుగారి కోట దగ్గరికి. పూర్తిగా చూడండి వీడియో. అయితే సోలాపూర్కి నేను చేరుకున్నానా లేదా అనేది, ఎలాంటి పరిస్థితుల మధ్యన మనకు స్టే దొరికిందనేది పూర్తిగా వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడికి రాగానే ఇటువైపు అయితే లొకేషన్గా కనిపించింది. కొండల మధ్యన కోటే అనుకుంటాను, అది ఆ కాలం నాటి కోటే. అది ఒకటి కాలం నాటి కోట. అయితే అది మధ్యలో ఏరు మాదిరిగా ఉంది. ఆ కాలంలోని కొండల మధ్యన కోట. రోడ్డు అయితే చూడండి అట్టుంది. కోట అట్రాక్టివ్గా కనిపించింది. మ్యాస్ట్రో కోసం కొండల్ని పగలగొట్టి కోటకు చేర్చిన మార్గం ఇప్పటి ట్యాగ్ లైన్. మ్యాస్ట్రో కోసం కొండల్ని చీల్చుతూ కోటకు వేసిన మార్గం. ఇదేనండి థంబ్నెయిల్. సెట్ చేసేసిన పోండి, చూసుకోండి. ఒకేలా ఇదే థంబ్నెయిల్ ఉంటుంది. అంతే మరి. మ్యాస్ట్రో కోసమే కోట వైపుగా మార్గాన్ని తయారు చేసింది. ఆ కోటే అక్కడ కనిపించలేదు కానీ ఇప్పుడు బాగుంది. ఆ కాలం నాటి కోట, అప్పటి యుద్ధాలు. ఎక్కడెక్కడో కోటలు కట్టేసినారు, ఇప్పుడు మహానగరాలే. వచ్చేసాం ఎయిర్పోర్ట్ లాంటి రోడ్లకైతే స్వాగతం. టోల్ ప్లాజా స్వాగతం, సుస్వాగతం. ఇదిగో అక్కడ ఉందండి ఈ రోజుట్లోని రెండో టోల్ ప్లాజా అనుకుంటున్నాను. రెండోదేనా మరి? రెండోదేనేమో, ఏమో గుర్తులేదు. పొద్దు దాటానో లేదో. ఇక్కడైతే ఈ కట్టడం అట్రాక్టివ్గా ఉంది. పడవ షేప్లో ఏమో, పడవ షేప్ ఏదో తెలీదు. ఈ ప్రాంతాల్లో అయితే పెట్రోల్ పంప్స్ కూడా అసలు ఎక్కువగా లేవు, ఎందుకంటే ఈ అడవి ప్రాంతాల టైపు ఉన్నాయి కాబట్టి అసలు లేవు. తెలంగాణ బార్డర్ దగ్గరే కోలగా ఉన్నాయి, ఈడైతే లేవు అసలుకి. మరి ఇవాళ స్టే ఎక్కడో తెలీదు. సోలాపూర్ ఇంకా 39 కిలోమీటర్లు ఉంది. సూర్య ఒక రకంగా ఉన్నాడు అంతే. ఇన్ని రోజుల మన ప్రయాణంలో ఇదయ్యా చెరువు ఇప్పుడు కనిపించింది. ఆడ కనిపించింది పటాన్ చెరువు ఊర్లో వచ్చాం, కానీ చెరువు అనే పరిసరం కనరాల. ఇంకా ఫస్ట్ రోజు అయితే కనిపించినాయి. మా ఊరిని ఓబులవారిపల్లి నుంచి రెడ్డిపల్లి దగ్గర రెడ్డిపల్లి చెరువు, నందలూరు దగ్గర నందలూరు చెరువు, ఒంటిమీట దగ్గర ఒంటిమీట చెరువు అలా. కానీ డే 1 అనే వీడియోనే నేను వచ్చినట్టు స్టార్ట్ అయినట్టుగా లేదు అసలు. కానవాళ్ళు ఎక్కడ కడప నుంచి స్టార్ట్ అయిన డే 2 వీడియోనే ఉండేది. ఆ విధంగా అయిపోయింది. చెరువులో ఫుల్గా నీళ్ళు ఉంటేనే కదా ఉన్నట్టు. ఈ రోడ్లు చూసి చేయిందో అన్ని కారు చుట్లు ఉన్నాయి. కారు చుట్లు ఇప్పుడు వచ్చిందిలే. కానీ సూర్య గురించి కాదు, మనం పోయేది ఆడ తిరిగేది ఏ రాష్ట్రంలో. ఇక్కడ చూడండి. ఆడ ఉన్నారంట వాళ్ళు, సిద్ధిపేట వాళ్ళు భోజనం తయారని బోర్డు వేసుకొని ఉన్నారు. కాదు ఆడో ఉన్నట్టున్నారు. అదొకటి కానొచ్చిందయ్యా తెలుగు పేరు. సంతోషమా. ఈ ఊరిగా అంటే హైవే పక్కన ఊరిగా కనిపించింది అయ్యా, బాగా విశాలంగా. సర్వీస్ రోడ్డు అట్లాంటివి ఏమి లేకుండా హైవే పక్కనే, హైవేను ఆనుకొనే ఉండదు. హోటల్స్, షాప్స్. అంటే ఇది కొత్తగా వేసిన హైవే, అందుకని ఈ మధ్యనే కట్టినట్టుగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రేకులటి కొత్త బిల్డింగ్లుగా అంతే. అసలుకి ఈ మహారాష్ట్రలో డాబాలు లేవు. ఈ రోడ్డు సైడ్ ట్రక్ లేబై అనేటి ట్రక్కుల కోసం సపరేట్ లైన్లు లేవు, వాష్రూమ్స్ లేవు. ఏంది అసలుకి? మనం ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. NH65లో కర్ణాటక ఎంటర్ అయినాం. కర్ణాటకలో కూడా ట్రక్ లేబై అనేటివి ఉన్నాయి.
కానీ మహారాష్ట్రలో అసలు కనిపించడం లేవు. అసలు ఒకటి కూడా ఒక ట్రక్ లేబోయ్ అనేది లేదు, వాష్రూమ్ లేదు, డాబాలు లేవు, అన్నీ అయ్యా రెస్టారెంట్ టైప్లే ఉన్నాయి కదా, ఓపెన్ డాబాల టైప్ ఏమీ లేవు. మొదటి నుంచి ఎంత ఎతికితే కాదు అసలు ఆడ లేనే లేవు. పెట్రోల్ పంపులు ఉన్నాయి కానీ చాలా మటుకు మూసిపోయే ఉన్నాయి. ఇది కూడా ఇప్పుడు కానొచ్చాను ఆ షటిల్లో కానరాలే కానీ బాటిల్స్లో నీళ్ళు అసలు లేవు. పోయి పట్టుకొని వచ్చేద్దాం. పొద్దుటి నుంచి స్నానమే చేయలే. అన్న డాబా కాడ చేద్దాం అనుకుంటే ఏండయ్యా ఓపెన్ డాబాలు ఆడ లేవు. వాళ్ళు ఎంతో ఇవాళ డెస్టినేషన్ ఇంకా సోలాపూర్ అనేది ఇంకా ఉండదు 17 కిలోమీటర్లు. ఈ కొండ ఎట్టుంటే ఎప్పుడు ఎక్కేది. సూర్య దెబ్బకు వీడియో తీసేట్టున్నది నేను అసలుకే. అయినా చూడండి ఎట్లాంటి స్థలాల్లో వచ్చినాము మనం. అదేడో చూడండి. నుంచో వచ్చాం. ఒక నుంచి అంతా తిరుక్కుంటా ఏమో అంతా ఎడారి లాంటి భూములే. ఈ పక్క ఆడ ఉన్నాయి ఊర్లో. ఇంక ఇట్లాంటి చోట్ల ఏమున్నాయి అసలు కంటెంట్గా తీసే ప్రదేశాలు. మొత్తం ఎడారి లాంటి భూములే. ఏడన్నా ఒక మహానగరం అన్నా కానొచ్చిందా? ఆ పరిసర ప్రాంతాల్లో ఏమన్నా మహానగరం అన్నా ఒక ఊరుగా అన్నా ఏడ కానొచ్చింది. పొలం ముందుకే అయ్యా సోలాపూరు చూడ కక్కిస్తున్నాడు రక్తాల. అబ్బా గాలి దొరల అంటే ఇప్పటికి దొరికింది అయ్యా స్నానం చేసే ప్లేసు. అందుకే ఫ్రెష్ అప్ అయిపోతాం. అయిపోయినాను అబ్బా. ఫ్రెష్ అప్ అయిపోతే అంత ఫ్రెష్గా ఉండదు. ఇక బట్టలు కూడా పక్కనే ఆరేసాను ఒక 5 నిమిషాలు ఇట్ట. ఇక మనం వెళ్ళాల్సిన సోలాపూర్ అనేదే ఉంది. ఇంకొక 16, 17, 18 ఉండదు. మనం వెళ్ళబోయే స్టేట్స్ కూడా అన్నీ ఏడే ఉన్నాయి. అది గుజరాత్, ఇది రాజస్థాను, అది గుజరాతే, అది మహారాష్ట్ర. ఇక అక్కడ ఉండేది చూడండి. ఇదైతే మనం సపరేట్గా ఎవరికి తెలియని స్టేట్. అది కనిపెట్టండి, కనిపిస్తే కనిపెట్టండి, లేకంటే లే. ఇంకా వెళ్ళిపోదాం బట్టలు సర్దేసుకొని. ఈ టైం కాదు 6:30 ఆ ప్రాంతంలోనే ఈ ఇండియన్ పెట్రోల్ పంపులో అయితే మనకు స్టే అనేది ఇచ్చారు ఈ సార్ గారు. సోలాపూర్ ఇక్కడ నుంచి ఇంకో 12 కిలోమీటర్లు ఉంది. వెళ్ళిపోయి ఉండొచ్చు. 6 గంటలకే అయితే చేరుకున్నాను ఇక్కడికి. సోలాపూర్ అయితే వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ సిటీలో మనకి సిటీల్లో అంటే స్టే దొరకడం కష్టమే కదా. అందుకని బయట పక్కే ఆగిపోయినాను నేను ఈ ఇండియన్ పెట్రోల్ పంప్ దగ్గరే. అటు పక్కన హెచ్పి పెట్రోల్ పంప్ ఒకటి ఉంది. అక్కడ అడిగాను, వాళ్ళు ట్రాఫిక్ ఎక్కువ ఇక్కడ కుదరదు అని చెప్పారు. అందుకని ఇక్కడికి వచ్చి అడిగాను. ఇప్పుడైతే సార్ ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ గారికి. ఇక్కడే ఎక్కడ ఒకసారి వేసుకుందాము, ఈ ప్లేస్లో వేసుకుందాము. వర్షం అయితే వచ్చే విధంగానే ఉంది. ఇక ఈ వీడియో కాదు, ఈ వీడియో తర్వాత అదో ఇక్కడైతే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి చేసుకోకుండా అంటే ఇప్పుడే నొక్కేసి కింద అయితే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇక ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి, ఎందుకంటే చాలా చాలా అడ్వెంచరిటిక్గా ఉంటుంది. నేను గతంలో చేసిన ఈ అడ్వెంచర్ వీడియో అయితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక చూద్దాం వర్షం ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఇక నైట్ మొత్తం వర్షం పడుతుంది. తెల్లారింది. ఇప్పుడైతే 4:30 అవుతుంది. ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను. నైట్ వర్ష దెబ్బకైతే టెంట్ పర్ఫెక్ట్గానే ఉంది. ఏమంత నీళ్ళు ఏం లోపలికి రాలేదు. వర్షం కూడా మోస్తారుగా కాదు, నార్మల్గా కంటిన్యూగా పడతానే ఉండింది. అయినా టెంట్ అయితే ఆపేసింది. ఇక్కడి నుంచి సోలార్ వెళ్ళేసి అక్కడి నుంచి మనం రైడ్ కంటిన్యూ చేద్దాం. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మా హార్ట్స్ ఇస్తాం. చూడండి, వర్ష మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని కాదు, ఈ విధంగా ఉంది. అయినా వర్షాన్ని సవాల్ చేస్తూనే మా జర్నీ అనేది కొనసాగిస్తూ ఉన్నాం మేమైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.